ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చామండి. రేట్లు అయితే అదిరిపోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అన్నట్టు ఉంది. ఫస్ట్ ఇది పల్లీల ప్యాకెట్, ఇది వచ్చేసి ఎంత ఉంది, 155 1 కిలో. నెల అంటే ఒక నెల కూడా రాదు ఇది, కానీ అవసరానికి కావాలని తీసుకొని వచ్చి. ఇది అలసందలు ఒక చిన్న ప్యాకెట్, చింతపండు. ఇవన్నీ ఒక నెల సరుకులు కాదండి, ఒక వారం సరుకులే మాకైతే. సంతూర్ సోప్స్, బాత్రూంలోకి ఓడోని, ఓట్స్, మసాలా ఓట్స్, ఇవి సఫోలా, టేస్ట్ బాగుంటాయని తీసుకొని వచ్చామండి. టిఫిన్ లేకుండా, ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఇవి కూడా చేసుకొని తినవచ్చు. సేమియా ప్యాకెట్, ఇవి వచ్చేసి సేమియా ప్యాకెట్స్. ఎవరన్నా వస్తే అప్పటికప్పుడు కొద్దిగా పాలల్లో వేసి కలిపి ఇవ్వచ్చు. అప్పుడప్పుడు హాట్గా అంతే, మా ఇన్స్టెంట్ లేదు, తొక్కలేదు, హాట్గా చేసి ఇవ్వచ్చు. ప్లీజ్ అండి, నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు, కానీ మానిటైజేషన్ కాలేదు ఇంకా నా ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, చూడండి వీడియోలు తప్పకుండా. మేము కూడా కొంచెం సంతోషిస్తాం మీరు అట్లా చేస్తే. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్తామండి, లేకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడే. వ్యూస్ రావట్లేదు నా ఛానల్కి, ఏం మిస్టేక్ అవుతుందో నాకేం తెలియదు. నాకు వచ్చిన కాడికి నేను వీడియోలు తీసి పెడుతున్నా. ఈ పెసరపప్పు, ఇది పప్పు పొంగలు ఇలా చేసుకోవడానికని తీసుకొచ్చుకున్నా. వ్యూస్ రావడం లేదండి, కొంచెం చూడండి, మీరే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేసి కొద్దిగా చేస్తే నేను కొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే ఇంక నేను ఏం చెప్పాలి. అదండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదే చెప్తున్నానండి. ఈరోజు అయితే నాకు ఒక వీడియోతోటి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు, కానీ దానికి ఒకేసారి ఒక 5 లక్షల వ్యూస్ వచ్చినాయి, కానీ నా ఛానల్ మానిటైజేషన్కి ఇంకా వెళ్ళలేదు. అందుకు ఇంకా మరి ఏం మిస్టేక్లు ఉన్నాయో తెలియదు నాకు. కామెంట్ రూపంలో పెట్టండి. మరి దాని తర్వాత వ్యూస్ అయితే రావట్లేదండి నాకు. కొంచెం సపోర్ట్ చేయండి, మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరందరూ ఉన్నారనే ధైర్యంతో నేను ఛానల్ ఓపెన్ చేశాను. ఒకసారి చూడండి. ఇది మైదా పిండి బోండాలు అవి వేసుకోవచ్చని ఈ మైదా తీసుకున్నాను. ఇది ఆవాలండి, ఆవాలు చెప్పలేదు, సగ్గు బియ్యం. మీరంటే సగ్గు బియ్యం అంటారు, మేమైతే సబ్బు బియ్యం అంటామండి. ఇక్కడ సబ్బు బియ్యం అంటే మాకు కూడా ఏదో అనుకుంటారు, సగ్గు బియ్యాన్ని సబ్బు బియ్యం అని అనుకుంటారు అంటాం మా వైపులో. సబ్బియ్యం పాయసం, సబ్బియ్యం అట్లా అంటాం కదా, అట్లా అండి. ఇది వచ్చేసి గోధుమ రవ్వ. మేమైతే ఎప్పుడు లావుది తీసుకుంటాము, లావు రవ్వ.
ఇది గోధుమ రవ్వ, ఇది బెల్లం అండి, బెల్లం న్యాచురల్ బెల్లం పొడి. టీ కాఫీలో అట్లా వేసుకోవడానికి బెల్లం పొడిని వాడితే మంచిదండి షుగర్ కన్నా. ఈ బెల్లమే బెటర్ అండి. బెల్లం చూడండి, బ్రాండ్ ప్రభాకర్ బ్రాండ్. మందారాకు పంచదారకు ఆరోగ్యమైన ప్రత్యామ్నాయం న్యాచురల్ బెల్లం పొడి. ఈ బెల్లం పొడి అందరూ తీసుకొని వాడండి, ఎందుకంటే షుగర్ కన్నా బెల్లం బెస్ట్. ఇది అసలైన బెల్లం పొడి అండి, బాగుంటుంది. మేము వాడుతున్నాము, మీరు కూడా వాడండి. మెంతులు ఇవి ఎప్పుడు ఉండాలండి మాకు. ఈ మెంతులు ఎప్పటికైనా మా ఇంట్లో ఎప్పుడు లేవు అనకుండా ఉంటాయి మెంతులు. ఇవి కొన్నండి, ఇవి మా సరుకులు. మా సరుకులు ఏమో నేను వీడియోలు తీస్తున్నా కానీ దానికి అదేనండి, నాకు తెలిసి తెలియక చేస్తున్నానో తెలీదు. నాకు సరిగా తీసుకోవడానికి చేతన అవుతుందో లేదో తెలీదు. నాకు వచ్చిన కాడికి నేను వీడియోలు అయితే చేస్తున్నా, కానీ వ్యూస్ రావట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఇవ్వండి మా స్మాల్ ఫ్యామిలీలో చిన్న కొన్ని సరుకులు. ఈరోజు ఈ మాటలు చెప్పడానికి సరుకులు చూపించాలని ఏం కాదండి, మళ్ళీ అట్లా ఏం అనుకోకండి. ఈ సరుకులని మాకు చూపించాలా అనే ఉద్దేశం కాదు. నేను ఏదో ఒకటి టాపిక్ మాట్లాడాలని చెప్పేసి ఈ సరుకులు చూపిస్తున్నా. మేము తెచ్చుకునేటివి మేము చిన్న ఫ్యామిలీ అండి మాది. మా ఫ్యామిలీకి సరిపోయేటివి తెచ్చుకున్నానని మీకు చూపించాలని చూపిస్తున్నా. మేము ఇంతేనండి, ఇట్లే తెచ్చుకుంటాము. ఏదో మాకు అన్నీ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడికి మళ్ళీ తీసుకొచ్చుకుంటామండి. అది ఇంకా ఇంతేనండి. ఇది ఇంకా రైస్ ఆయిల్ అవన్నీ అంటే ఉంటాయి కదా ఇంకా ఇంట్లో. చిన్నవి కొంచెం ఇవే కదా మనకు ఎక్కువ కావాల్సింది, అందుకని చెప్పి ఇవి తీసుకొచ్చుకున్నామండి. ఓకేనండి, కొంచెం అందరూ మీరు నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా మాటలు బాగా బోర్ కొట్టించినట్టున్నా, కొంచెం ఏమనుకోవద్దండి. ఇది నాకు ఊత పదం అయిపోయింది. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.